టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన కెరీర్లో వివిధ కారణాల వల్ల కొన్ని క్రేజీ సినిమాలను తిరస్కరించడం లేదా వదులుకోవడం జరిగింది. అలా ఆయన వద్దనుకున్న మూవీస్ ఆ తర్వాత వేరే హీరోల వద్దకు వెళ్ళి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచాయి. చిరు గారు వదులుకున్న ఆ సూపర్ హిట్ సినిమాలేంటో ఓసారి చూద్దాం రండి. బాలయ్య గారికి భారీ విజయాన్ని అందించిన మంగమ్మ గారి మనవడు, నాగార్జున నటించిన ఆఖరి పోరాటం, మోహన్ బాబు గారు హీరోగా నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రాలు మొదట చిరంజీవి దగ్గరికే వచ్చాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ, నెంబర్ 1, వెంకటేష్ సాహసయాత్ర, సాగర్ కన్యా మూవీ, రజనీకాంత్ గారు నటించిన చంద్రముఖి, రవితేజ, టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాలను చిరు గారు అనివార్య కారణాలతో వదులుకోవాల్సి వచ్చింది. పార్ట్ 2 మధ్యలోనే చిరు గారు వదిలేసిన లేదా ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్టులు. దర్శకధీరుడు సింగీతం శ్రీనివాస్ గారు చిరంజీవి కోసం భూలోక వీరుడు అనే భారీ సోషియో ఫాంటసీ సైంటిఫిక్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేశారు, కానీ అది పట్టాలెక్కలేదు. అలాగే సంచలన డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో చిరంజీవి, టబు ప్రధాన పాత్రల్లో వినాలని ఉంది అనే సినిమా షూటింగ్ కొంతవరకు జరిగింది, కానీ స్క్రిప్ట్ విషయంలో వచ్చిన కొన్ని విభేదాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. పార్ట్ 3 చిరంజీవి గారు కొన్ని స్టోరీస్ విన్నప్పుడు అవి తనకు సెట్ కావని చిరు గారే స్వయంగా రిజెక్ట్ చేశారు. ఇక డైరెక్టర్ అను రాఘవపూడి మొదట అందాల రాక్షసి స్టోరీని చిరు గారికి వివరిస్తే ఆ పాత్రకు తాను సూట్ కానని ఆయన తిరస్కరించారు. అలాగే పూరి జగన్నాథ్ గారు చిరు గారికి 150వ సినిమా కోసం ఆటో జానీ అనే ఒక స్టోరీని రెడీ చేసి అధికారికంగా ప్రకటించినప్పటికీ సెకండ్ హాఫ్ స్టోరీ పూర్తిగా నచ్చకపోవడంతో చిరంజీవి గారు ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టారు. పార్ట్ 3 చిరంజీవి గారు రీసెంట్గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం స్టోరీని కూడా మొదట చిరంజీవి గారికే వినిపించారు అనిల్ గారు. అయితే ఆయన నో చెప్పడంతో అది వెంకీ వద్దకు వెళ్ళింది. కాగా ఇదే ఏడాది సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. చిరంజీవి గారు తిరస్కరించిన సినిమాలు వేరే హీరోలకు బ్లాక్ బస్టర్గా నిలిచిన మెగాస్టార్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వాంబర రిలీజ్ కి రెడీగా ఉంది.